నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను మురళి ముందుగా వార్తల్లోని ముఖ్య అంశాలు అంతరిక్ష పరిశోధనలో మరో ఘనత సాధించిన భారత్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో అడుగు తొలి భారతీయుడిగా శుభాంశు శుక్లా రికార్డు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గుంటూరులో వాక్థాన్ పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉండవల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ భేటీ వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఉత్తరాంధ్రలో వర్షాలు ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 29వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు. ఇప్పుడు వార్తలోని వివరాలు చూద్దాం. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు న్యూఢిల్లీలోని సర్ గంగారాం క్యాన్సర్ సెంటర్ను ప్రారంభించారు. క్యాన్సర్ రోగులకు సమగ్ర సంరక్షణ అందించే లక్ష్యంతో రూపొందించిన ఈ కేంద్రాల్లోని అత్యాధునిక సౌకర్యాలు వీక్షించారు. ఈ సందర్భంగా ఆమె రోగులను ఆత్మీయంగా పలకరించారు. అంతరిక్ష పరిశోధనలకు సంబంధించి భారత్ మరో ఘనత సాధించింది. యాక్సియం 4 మిషన్లో భాగంగా అంతరిక్షంలోకి వెళ్లిన భారత వ్యోమగామి శుభాంశు శుక్లా సహా 4 అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISSలో అడుగుపెట్టారు. డాకింగ్ ప్రక్రియ విజయవంతమైంది. యాక్సియం 4 మిషన్లో భాగంగా ఫాల్కాన్ 9 రాకెట్ ద్వారా భారత్కు చెందిన శుభాంశు శుక్లా సహా అమెరికా, పోలాండ్, హంగరీకి చెందిన వ్యోమగాములు అంతరిక్షంలోకి వెళ్లారు. భారత కాలమానం ప్రకారం బుధవారం మధ్యాహ్నం 12:01 అమెరికాలోని కెన్నెడీ అంతరిక్ష కేంద్రం నుంచి బయలుదేరిన వీరి స్పేస్ క్రాఫ్ట్ ఈరోజు ISSకు చేరుకుంది. ఈ బృందం ISSలో 14 రోజుల పాటు వ్యోమగాములు ప్రయోగాలు నిర్వహించామన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గుంటూరులో ఈరోజు నిర్వహించిన వాగ్దాన్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. అమరావతి రోడ్లోని ఫీవర్ ఆసుపత్రి నుంచి చిల్లీస్ జంక్షన్ వరకు నిర్వహించిన వాగ్దాన్లో వేలాది మంది విద్యార్థులతో కలిసి పాల్గొన్నారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఈగల్ విభాగ ప్రత్యేక వాట్సాప్ నంబర్ 8977781972ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ డ్రగ్స్ వినియోగాన్ని ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఏజెన్సీలో గంజాయి సాగు కట్టడి చేసినట్లు తెలిపారు. మహిళలపై దాడులను సహించబోమని పేర్కొన్నారు. నేను సూపర్ 6 ఇస్తా అన్నాను. ఒకే మాట చెప్తున్నా, ఎన్ని కష్టాలున్నా మళ్ళీ రాష్ట్రాన్ని బాగు చేసే బాధ్యత మాదని ఆ రోజే చెప్పాం. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని చాలా స్పష్టంగా చెప్పాం. దాన్ని ముందుకు తీసుకుపోతున్నాం. ఈరోజు నేను వచ్చింది ఇక్కడికి డ్రగ్స్ కానీ గంజాయి కానీ పండించే వ్యక్తులు కానీ అమ్మే వ్యక్తులు కానీ ఈ డ్రగ్స్కు అలవాటు పడిపోయి దీన్ని సేవించే వ్యక్తులు కానీ వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నేను మీ అందరి పైన గంజాయి పైన డ్రగ్ పైన యుద్ధాన్ని ప్రకటిస్తున్నా. ఎవరైనా అడ్డం వస్తే తొక్కుకుంటా పోవడం తప్ప ఎవరిని వదిలిపెట్టను. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం పర్యాటక అభివృద్ధి వేగవంతమైందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన అనంతరం కేంద్ర మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రాజెక్టుల రూపకల్పనకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ప్రపంచంలో పర్యాటకుల శాతం వేగంగా పెరిగిందని భారత్లోనే అని మంత్రి తెలిపారు. పర్యాటక అభివృద్ధి ఆంధ్రప్రదేశ్లో అనుకూల పరిస్థితులు ఉన్నాయన్నారు. ఆధ్యాత్మికంగానూ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని గజేంద్ర సింగ్ షెకావత్ పేర్కొన్నారు. And transformative leadership of Honorable Prime Minister Narendra Modi Garu and under the regime of this double-engine government in state of Andhra Pradesh, tourism in India has moved from being a sector of potential to a pillar of progress. Dear friends, in 2023, tourism contributed 10% in global economy.
But if we look towards India, it contributes only 6% in the country's economy. And the momentum is only accelerating and continuously picking up. With over 3 billion domestic visitors and nearly 20 million international arrivals expected in this year, India is fast becoming one of the world's most sought-after destinations. Our efforts have borne fruits on the global stage. Dear friends, India has moved up from the 54th to 39th position on the World Economic Forum's Travel and Tourism Development Index within just 3 years. ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ రాజమహేంద్రవరంలో విజ్ఞాన కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, పార్లమెంట్ సభ్యురాలు పురంధేశ్వరి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఈ సైన్స్ మ్యూజియం విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. Today we are here to inaugurate this Science City or Science Museum developed by National Council of Science Museum with the support of Ministry of Culture, Government of India under the leadership of Honorable Prime Minister Modi ji and the state government. Friends, we are putting up in the scientific era and this curiosity to know how things works, it is the mother of the science and innovation through the ages, and with this curiosity sense only we have come up to this place and we have arrived into this era of artificial intelligence and the scientific developments. Today having inaugurated this beautiful science museum, I am sure it is going to benefit not only the common people but especially to the school students. జాతీయ రహదారులపై ద్విచక్ర వాహనాలకు కూడా టోల్ ఫీజు వసూలు చేయాలని కేంద్రం నిర్ణయించిందంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. జూలై 15 నుంచే కేంద్రంలో అమల్లోకి వస్తుందని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేశారు. ద్విచక్ర వాహనాలకు టోల్ వసూలు చేసే ఉద్దేశమేమీ లేదని పేర్కొన్నారు. టోల్ పన్నులపై పూర్తిగా మినహాయింపు కొనసాగుతుందని చెప్పారు. వాస్తవాలు తెలియకుండా ప్రజలను తప్పుదారి పట్టించే వార్తలను వ్యాప్తి చేయడం సరికాదని కేంద్ర మంత్రి సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సమావేశమయ్యారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయానికి చేరుకున్న కేంద్ర మంత్రికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. ముఖ్యమంత్రి కేంద్ర మంత్రికి శాలువాతో సత్కరించి శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిమను అందించారు. పశుపోషణ రంగాన్ని బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళ్ళలో ఉచిత నట్టల నివారణ మందులు పంపిణీ కార్యక్రమాన్ని ఈరోజు ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పశువుల బీమా కింద ప్రభుత్వం 103 కోట్ల రూపాయలు విడుదల చేసినట్లు తెలిపారు. జూలై 10 వరకు ఈ సామూహిక మందులు పంపిణీ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. వచ్చే నెల నుంచి ఆ సమస్య లేదు. ముందే మీ గ్యాస్ సిలిండర్ డబ్బులు మీ అకౌంట్ లో పడేస్తాం. మీరు గ్యాస్ కొనుక్కుంటారో లేదా మీ ఇష్టం. ఆ సమస్య కూడా పరిష్కరిస్తున్నాం. రేపు ఆగస్టు 15కి కేంద్ర ప్రభుత్వం 2000 రూపాయలు వేస్తామని చెప్పింది. వాళ్ళు పోస్ట్ పోన్ చేశారు. రేపు జూలై 1st వీక్ లో కేంద్ర ప్రభుత్వం 2000 ఇస్తే అదే రోజు మేము 5000 కలిపి 7000 రూపాయలు మొదటి విడతలో ఇస్తాం. మళ్ళీ రెండో విడత కేంద్ర ప్రభుత్వం 2000 వేస్తే మరొక 5000 ఇస్తాం. మూడో విడతలో కేంద్ర ప్రభుత్వం 2000 ఇస్తే ఒక 4000 కలిపి ఇచ్చిన మాట ప్రకారం సంవత్సరానికి 20,000 రైతుకు కూడా ఇవ్వాలని చెప్పి నిర్ణయించాం. అదేవిధంగా ఈరోజు 15వ తారీఖు నుంచి ఉచిత బస్సు. ఆటో వాళ్ళు కూడా బస్సులు ఉచితంగా ఉంటే ఆటోలకు నష్టం జరుగుతుంది. అందుకే ఆటో వాళ్ళకు కూడా అదే రోజు ఇబ్బంది లేకుండా ఆర్థిక సహాయం ఏదో ఒకటి చేయాలని ఆలోచన చేస్తున్నాం. అది కూడా
సైబర్ నేరాల నుండి ప్రజలకు రక్షణ కల్పించేలా బలమైన వ్యవస్థను రూపొందించాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ కె రఘురామకృష్ణరాజు తెలిపారు. అమరావతిలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ శాసనసభ పిటిషన్ల కమిటీ సమావేశం వివరాలు వెల్లడించారు. బెట్టింగ్, లోన్ యాప్స్ వల్ల ఎంతోమంది అమాయకులు మోసపోతున్నారని వాటిని అరికట్టేందుకు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. శ్రీకాకుళంలోని స్వాతంత్ర సమరయోధుల స్మృతివనంలో వందేమాతరం గేయ రచయిత బకించంద్ర చటోపాధ్యాయ జయంతిని ఈరోజు ఘనంగా నిర్వహించారు. బకించంద్ర విగ్రహానికి పూలమాలలు వేసి వందేమాతరం గీతాన్ని ఆలపించారు. భారత జాతిని ఏకం చేస్తూ వందేమాతరం గేయాలను తరతరాలకు స్ఫూర్తిదాయంగా నిలిచిన వ్యక్తులని తెలిపారు. భారతీయులందరి హృదయాలలో సుస్థిరమైన స్థానాన్ని గాంధీ మహాత్మునికి స్వతంత్ర భారత్కి. ఉమ్రా హజ్ యాత్రలకు వెళ్లే భక్తులకు కావాల్సిన సౌకర్యాలను ఏర్పాటు చేస్తామని దక్షిణ భారత హజ్ ఉమ్రా అసోసియేషన్ తెలిపింది. కర్ణాటకతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు తమ సేవలను విస్తరించామని నిర్వాహకులు అన్నారు. యాత్రికుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. हर इलाके में ऐसी मीटिंग कायम करें और फिर जो लोकल कमेटी बनाओ. उसके बाद में कुछ बातें जाती तरफ से ये जो वीजा है हमारा, ये माशाल्लाह अभी वीजा के लिए बहुत अमीर भाई इधर आपको जरा आंध्र प्रदेश कमेटी, स्टेट कमेटी के जरिए इंशाअल्लाह నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం పరిధిలోని కొణిదెల గ్రామంలో ఓహెచ్ఎస్ఆర్ ట్యాంక్ నిర్మాణానికి ఈరోజు భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యురాలు బైరెడ్డి శబరి, రైల్వే కోడూరు శాసనసభ్యుడు ఆరవ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బైరెడ్డి శబరి మాట్లాడుతూ కొణిదెల గ్రామంలో అభివృద్ధి పనులకు 50 లక్షలు వినియోగించాలని పవన్ కళ్యాణ్ సూచించారని అన్నారు. అలాగే గ్రామానికి పూర్తి స్థాయి మౌలిక సదుపాయాలు కల్పించేందుకు అధికార యంత్రాంగం ప్రణాళిక రూపొందించిందన్నారు. సంవత్సరాలుగా కొణిదెల గ్రామంలో నీటి కొరకు, అలాగే రైల్వే కోడూరు జనసేన పార్టీ ఎమ్మెల్యే ఇప్పుడు చిన్న విరామం. చెప్పి విసిగిపోయా. ఏమైంది? కొత్త కిట్ బ్యాక్ కావాలి. అయితే ముందు కెప్టెన్ తో చెప్పు, వినకపోతే మేనేజర్ తో. కరెక్ట్. అలాగే ముందు మీ బ్యాంక్ లో ఫిర్యాదు చేసి 30 రోజుల్లో జవాబు గాని పరిష్కారం గాని దొరకకపోతే సిఎంఎస్ పోర్టల్ పై ఫిర్యాదు చేయండి. అంటే ముందు బ్యాంక్, తర్వాత సిఎంఎస్ పోర్టల్, లేకపోతే ఫిర్యాదు స్వీకరించబడదు. వెళ్దామా? ఇదిగో వచ్చేసింది కొత్త కిట్ బ్యాక్. ఆర్బీఐ అంటోంది, ముందు మీ బ్యాంక్, తర్వాత ఆర్బీఐ అంబుడ్స్మన్. అరే ఆర్డర్ తీసుకోండి. చోటు చింటూ ఎవరైనా ఉంటే తినడానికి పడి పెట్టండి. అయ్యో ఆర్డర్ తీసుకో. ధాన్యాలు ఇవ్వండి, భోజనం దొరకదు. ఎందుకు? ఎందుకంటే రైతు సెలవులో ఉన్నాడు. ఇలా ఎప్పుడైనా జరుగుతుందా? లేదు కదా. ఎందుకంటే మా రైతులకు తెలుసు అందరూ మమ్మల్ని నమ్ముకున్నారని. అందుకే మా నమ్మకం గ్రోమోర్. ప్రపంచం ఎవరిని నమ్ముతుందో వారి నమ్మకం గ్రోమోర్. వార్తలకు తిరిగి స్వాగతం. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక అక్రమ రవాణా నిరోధక దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన ర్యాలీలు నిర్వహించారు. జిల్లాల్లో జరిగిన కార్యక్రమాల వివరాలను ఇప్పుడు చూద్దాం. మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండడం వల్ల ఆరోగ్యవంతమైన సమాజం, తద్వారా దేశ అభివృద్ధి జరుగుతుందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక అక్రమ రవాణా నిరోధక దినోత్సవం సందర్భంగా గాంధీ బొమ్మల సెంటర్లో విద్యార్థులు, యువత ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ
విద్యార్థి దశలోనే అనేక మంది మత్తు పదార్థాలకు అలవాటు పడి జీవితాలను ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారన్నారు. డ్రగ్స్ను నియంత్రించేందుకు ఈగల్ టీంను ఏర్పాటు చేశామన్నారు. నేను మాదక ద్రవ్యాల రహిత జీవితాన్ని గడుపుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. కాకినాడ జిల్లా ప్రధాన కేంద్రమైన కాకినాడ పట్టణంలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక అక్రమ రవాణా నిరోధక దినోత్సవం సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. జిల్లా ఎస్పీ కార్యాలయం వద్ద ఈ ర్యాలీని కలెక్టర్ సగిలి షణ్మోహన్, జిల్లా ఎస్పీ బిందు మాధవ్లు జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ అయ్యప్ప స్వామి దేవాలయం మీదుగా భానుగుడి సెంటర్కు చేరుకుంది. ఈ ర్యాలీలో జిల్లా అధికారులతో పాటు వేల సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాలను సేవిస్తూ ఎవరైనా దొరికితే చాలా కఠినమైన చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా ఎస్పీ బిందు మాధవ్ మీడియాతో మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే నష్టాలపై ప్రజలకు విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. ప్రకాశం జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా చేయడానికి ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా అన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక అక్రమ రవాణా నిరోధక దినోత్సవం సందర్భంగా పోలీసు కవాతు మైదానం నుంచి అద్దంకి బస్టాండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం డ్రగ్స్ రహిత జిల్లాగా చేస్తామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్, సంతనూతలపాడు శాసనసభ్యుడు బిఎన్ విజయ్ కుమార్, జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్, వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా తయారు చేయాలన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో పోలీసుల ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాదక ద్రవ్య దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాదక ద్రవ్యాలపై అవగాహన కల్పిస్తూ పోలీసులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ ఆర్టీసీ బస్టాండ్ వద్ద మొదలై గణేష్ కూడలి వరకు సాగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లి సింధూరారెడ్డి, కలెక్టర్ చేతన్, ఎస్పీ రత్న మాట్లాడుతూ డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంతోనే భవిష్యత్తు తరాలు బాగుంటాయని, డ్రగ్స్ ను పూర్తిగా నిర్మూలిద్దామని పిలుపునిచ్చారు. మత్తు పదార్థాల నుండి దూరంగా ఉండాలని, మాదక ద్రవ్య రహిత దేశంగా మార్చడానికి ఆ శక్తి మేరకు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక అక్రమ రవాణా నిరోధక దినోత్సవం సందర్భంగా కృష్ణా జిల్లా మచిలీపట్నం కోర్టు సెంటర్ నుంచి జెడ్పీ సెంటర్ వరకు రాష్ట్ర గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనగళ్ల నారాయణరావు ఆధ్వర్యంలో యాంటీ డ్రగ్ డే సందర్భంగా విద్యార్థులు, ఎక్సైజ్ పోలీసులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ రాష్ట్రంలో గంజాయి, మాదక ద్రవ్యాల వినియోగం వల్ల యువత తమ బంగారు భవిష్యత్తును పాడు చేసుకుంటుందని, కుటుంబాలు విచ్ఛిన్నమై అనేక ఇబ్బందులు పడుతూ తమ ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అందువల్ల మాదక ద్రవ్య రహిత భారతదేశం ప్రచారంలో గరిష్ట సంఖ్యలో యువత చేరడం చాలా ముఖ్యం. నియంతృత్వాన్ని తిరస్కరించి నైతికతకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన ఉద్యమకారుల త్యాగమే ఈరోజు భారత ప్రజాస్వామ్యాన్ని బలంగా నిలబెట్టిందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. విజయవాడలో బీజేపీ ఏర్పాటు చేసిన ఎమర్జెన్సీ విధించి 50 ఏళ్లు అయిన సందర్భంగా ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ వీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఇది కేవలం గతాన్ని గుర్తు చేసుకోవడం మాత్రమే కాదని, భవిష్యత్తులో అలాంటి నియంతృత్వపు ఘటనలు పునరావృతం కాకుండా జాగృతతో ఉండాల్సిన సమయం అన్నారు. देखिए, दुर्भाग्यपूर्ण है ऐसी पार्टी जिसने देश का आज़ादी के समय विभाजन किया, ऐसी पार्टी जिसने देश का बोली के आधार पर विभाजन किया, भाषा के आधार पर विभाजन किया, गरीब और अमीर के नाम पर विभाजन किया, अगड़े और पिछड़े के नाम पर विभाजन किया, हिंदू और मुस्लिम के नाम पर विभाजन किया, जिस पार्टी ने अंग्रेजों से ये नीति सीखी कि बांटो और राज करो, वो पार्टी आज माननीय प्रधानमंत्री नरेंद्र मोदी जी के नेतृत्व में जब एक भारत श्रेष्ठ भारत की अवधारणा के साथ हम काम कर रहे हैं, तब वो हमारे ऊपर इस तरह के लांछन लगाते हैं। मुझे लगता है कि कांग्रेस पार्टी के नेताओं के पास न तो इस बात का मौलिक अधिकार है और न ही उन्हें ये कहना शोभा देता है। कांग्रेस पार्टी को इस पर जायब करने से पहले మాదక ద్రవ్యాల రహిత భారత్ నిర్మాణంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి అభినందించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఈరోజు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం ప్రభుత్వ సంకల్పాన్ని మరింత బలోపేతం చేస్తుందని అమిత్ షా పేర్కొన్నారు.
ఆపరేషన్ సింధూలో భాగంగా ఇప్పటి వరకు 3,426 ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఏకం కావాలని పిలుపునిచ్చారని వెల్లడించారు. From Iran, we have so far evacuated 3,426 Indian nationals, 11 OCI card holders, 9 Nepalese nationals, and some Sri Lankan nationals as well. I'll give you the exact figure, plus one Iranian national who happens to be a spouse of an Indian national. In all, we mounted 14 flights to bring back Indian nationals from Iran. As far as Israel is concerned, we have so far evacuated 818 Indian nationals in 4 flights. ఉగ్రవాదాన్ని భారత్ ఏమాత్రం ఉపేక్షించబోదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. చైనాలో ఈరోజు జరిగిన షాంఘై సహకార సంస్థ రక్షణ మంత్రుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ సీమాంతర ఉగ్రవాద విధానాన్ని కొన్ని దేశాలు సాధనాలుగా ఉపయోగిస్తున్నారన్నారు. శాంతి, ఉగ్రవాదం ఎప్పటికీ కలిసి ఉండలేవని, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిర్ణయాత్మకమైన చర్య అవసరమని పేర్కొన్నారు. India's zero tolerance for terrorism is manifest today through its actions. This includes our right to defend ourselves against threat, and we have shown that epicenters of terrorism are no longer safe, and we will not hesitate to target them. It is imperative that those who sponsor, nurture, and utilize terrorism for their narrow and selfish ends must bear the consequences. Some countries use cross-border terrorism as an instrument of policy and provide shelter to terrorists. There should be no place for such double standards. Yes, you should not hesitate to criticize such nations. I believe that the biggest challenges that we are facing in our region are related to peace, security, and trust deficit. And the root cause of these problems is increasing radicalization, extremism, and terrorism. Peace and prosperity cannot coexist with terrorism and proliferation of weapons of the mass. ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, గుజరాత్లలో వరదలు, కొండచర్యలు విరిగిపడిన సంఘటనలు జరిగాయి. రహదారులపైకి నీరు చేరడంతో రవాణాకు ఆటంకం ఏర్పడింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయా రాష్ట్ర ప్రభుత్వ సహాయక చర్యలు చేపట్టాయి. మహారాష్ట్రలోని నాగ్పూర్లో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకుని అక్కడి పోలీస్ శాఖ ఆపరేషన్ థండర్ 2025 అనే పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సమాజం పట్ల బాధ్యతాయుతమైన దృక్పథం ఏర్పడుతుందని పోలీస్ అధికారులు తెలిపారు. మేఘాలయలోని షిలాంగ్లో జాతీయ ఆదివాసీ సంగీత ఉత్సవాలు 2025 ఘనంగా నిర్వహించారు. ఆర్ట్స్ అండ్ కల్చర్ విభాగం నిర్వహించిన ఈ ఉత్సవంలో 12 రాష్ట్రాలకు చెందిన కళాకారులు ఒకే వేదికపై పాల్గొని భిన్నమైన సాంస్కృతిక సాంప్రదాయం ప్రదర్శించడంతో కార్యక్రమం ఎంతో వైవిధ్యభరితంగా సాగింది. ఈ కార్యక్రమంలో సంగీత కళాకారులు తమ ప్రాంతీయ వేష భాషలతో, వాయిద్యాలతో అందరినీ ఆకట్టుకున్నారు. అమర్నాథ్ యాత్రను దృష్టిలో పెట్టుకుని జమ్మూ కాశ్మీర్లోని బనిహల్ పరిసర ప్రాంతాల్లో భద్రతా బలగాలు ముందస్తు క్షేత్రస్థాయి నిఘా చేపట్టాయి. జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారి బనిహల్ నుంచి నాచ్ లానా వరకు వాహనాల తనిఖీ నిర్వహించారు. యాత్రికులకు భద్రత కల్పించేందుకు అధికార యంత్రాంగం ఇప్పటికే పటిష్ట ఏర్పాట్లు చేపట్టింది. యాత్రికుల భద్రతే లక్ష్యంగా భద్రతా వ్యవస్థను మరింత బలోపేతం చేశామని అధికారులు తెలిపారు.
వాయువ్య బంగాళాఖాతం దానిని ఆనుకుని ఉన్న ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రలో 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. దక్షిణ కోస్తాలో ఉరుములు మెరుపులతో కూడిన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, రాయలసీమలో ఉరుములు మెరుపులతో ఈదురుగాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1000 పాయింట్లకు పైగా లాభపడగా నిఫ్టీ 25,550 స్థాయికి చేరువైంది. ఈ ఉదయం 82,882 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమై రోజంతా లాభాల్లో కదలాడిన సూచీ ఆఖరిలో మరింత దూసుకెళ్లింది. ఇంట్రాట్రేడ్లో 83,812 పాయింట్ల వద్ద గరిష్టాన్ని తాకిన సూచీ చివరకు 1000 పాయింట్ల లాభంతో 83,755 వద్ద ముగిసింది. నిఫ్టీ 304 పాయింట్ల లాభంతో 25,549 వద్ద స్థిరపడింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 123వ సంచిక ఈ నెల 29వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా కానీ, స్వర సందేశాలను అయితే 18001178000 నెంబర్కు రేపు సాయంత్రంలోగా పంపించవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలోని లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియజేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం విని వెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమవుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.